జననాయకన్ కి సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చినా ఫ్యాన్స్ పెద్దగా ఫీల్ కాలేదు. ఏదో ఒక సర్టిఫికేట్ సంక్రాంతికి రావాల్సిన సినిమా ఎట్టకేలకు వస్తోందని హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే జననాయకన్ తెలుగు యంగ్ హీరోకి షాక్ ఇచ్చింది. ఏ విషయంలో అంటారా? వాచ్ ది స్టోరీ. మొత్తానికి జననాయకన్ కు సెన్సార్ నుంచి మోక్షం దక్కింది. 12 కట్స్ తో ఏ సర్టిఫికేట్ ఇచ్చి రిలీజ్ కి దారి చూపించింది. సినిమా రిలీజ్ ను మేకర్స్ ఇంకా ప్రకటించకపోయినా ఈ నెల 24న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే అదే రోజు వస్తున్న కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీకి దెబ్బ తగిలింది. కిరణ్ అబ్బవరం గౌరీప్రియ జంటగా నటించిన సినిమా చెన్నై లవ్ స్టోరీ 24న విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు సినిమాకు హైప్ తీసుకొచ్చాయి. హీరోయిన్ కు తమిళంలో మంచి క్రేజ్ ఉండడంతో తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. అదే రోజు జననాయకన్ వస్తుందన్న ప్రచారం చెన్నై లవ్ స్టోరీకి షాక్ ఇచ్చింది. జననాయకన్ పోటీ ఇవ్వడంతో చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ డేట్ మార్చుకుంటుందా అన్న డౌట్ వస్తోంది. కిరణ్ అబ్బవరంకు తమిళంలో మార్కెట్ లేదు, తెలుగు మార్కెటే ముఖ్యం కావడంతో జననాయకన్ అసలు పోటీనే కాదు. విజయ్ ప్రతి సినిమా తెలుగులో డబ్బవుతుంది. జననాయకుడు పేరుతో జననాయకన్ రిలీజ్ అవుతుంది. తమిళనాడు సీఎం అయ్యాక విజయ్ కు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ బాగా పెరిగింది. నటుడిగా చివరి సినిమా కూడా కావడంతో హైప్ తో రిలీజ్ అవుతుంది. తెలుగులో హిట్ అయిన భగవంత్ కేసరికి రీమేక్ గా జననాయకన్ రూపొందింది. ఆల్రెడీ చూసిన సినిమానే తెలుగు ప్రేక్షకులు చూస్తారా? అందులోనూ బాలయ్య పోషించిన రోల్ తో విజయ్ మెప్పించడం కష్టమే అయినా ఎలా చేశాడా అని చూసే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ లెక్కన భగవంత్ కేసరితో సంబంధం లేకుండా చూస్తారా వంటి క్వశ్చన్స్ చెన్నై లవ్ స్టోరీ మేకర్స్ ను ఇబ్బంది పెడుతున్నాయి.